మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ 10/8/2025 జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కోయిలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం గ్రామంలో ప్రజా భద్రత పోలీసుల బాధ్యత కార్యక్రమం నిర్వహించబడింది. కోయిలకొండ ఎస్ఐ తిరుపతి గారి ఆధ్వర్యంలో జరిగిన కార్యాలయంలో గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఐ గారు సుదీర్ఘంగా మాట్లాడారు. స్కూల్, కాలేజీలు, గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటివి అంశాలపై వివరంగా వెల్లడించారు. పోలీసుల ఉనికి మీ భద్రత కోసం చట్టపరంగా జీవించేవారు భయపడాల్సిన అవసరం లేదు. వర్గాలుగా విడిపోయి గొడవలు పడడం సమాజ అభివృద్ధికి ఆటంకం. అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు అన్ని వేళలా పోలీస్ రికార్డులో ఉంటారు. ఇది జీవితాంతం మచ్చ. వారికే కాదు, వారి తదనంతరం వారసులకు కూడా. ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించే వారిపై కఠిన చర్యలు. బైండోవర్లు తప్పవు. కేసులో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్పోర్ట్లు, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాంటి వారికి ఇంటా బయట కనీస మర్యాదలు, విలువలు లేకుండా పోతాయి. మహిళల పట్ల గౌరవం తప్పనిసరి. వేధింపులపై శిక్షలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా బాలికలు చదువుకునే వయసులో ప్రేమలు, పెళ్లిళ్ళు అని మోహ వ్యామోహాలకు లోనే చిన్న చిన్న ఆకర్షణలకు గురై విలువైన జీవితాన్ని, భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని అన్నారు. సర్వే చేస్తే మన దాంట్లో వెళ్ళింది లేదు, మీకు ఎట్టు దున్నిండు లేకుండా రాళ్ళు జరిపిండు. ఇవన్నీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు నలుగురు పెద్ద మనుషులు ఊళ్ళో కూర్చోవాలి. ఫస్ట్ మాకేం తెలుస్తుంది? ఊళ్ళో మీరు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి, ఎవరి భూమి ఏడు వరకు ఉంది, ఎవరికి ఎట్లా పంచిన వాళ్ళు ఉంటారు, భూమి పంచాయతీ చేసిన వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పాలెళ్ళు. దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు తెలిసి ఉంటాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆలోచనతోటి పనిచేయాలి మనిషి. ఆవేశంతో చేయదు. ఆవేశంతో నువ్వు పనిచేసినావు అనుకో, అది చెడుకు దారి తీస్తుంది. ఏమైతుంది? కొట్లాడతారు పోలీసులు. నాది పోయేదే ఉంది, కేసులు చేస్తా, వచ్చిన కల్లా గీక్తూనే ఉంటారు. ఇక్కడ పోలీసులను చూసుకోవాలి, మీరు వచ్చిన పెద్ద మంత్రులను చూసుకోవాలి, లాయర్లను చూసుకోవాలి, కోర్టుకు దిగాలి. అందుకోసం దయచేసి భూమి పంచాయతీలు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు ఏమైనా సమస్య ఉంటే కొట్లాడకండి, ఊళ్ళో కూర్చోండి. ఒకవేళ తెగలేదు పంచాయతీ, నా దగ్గర రండి, పోలీస్ స్టేషన్ రండి. ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ భూమి ఎక్కడ పోదు. ఇప్పుడు ఎకరం ఉందంటే ఇంకా 100 ఏళ్ళకి వచ్చినా ఎకరనే ఉంటుంది. ఎకరం బావు కాదు, పావు దక్కే ఎకరం కాదు, ఎకరనే ఉంటుంది. మనుషులు దస్తుంటారు, పోతుంటారు, కానీ భూమి అయితే ఎక్కడ పోదు, భూమి ఉన్నతోటే ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు ఎట్టు పంచాయతీలు ఉన్నా లేదు, భూమి పంచాయతీలు ఏమన్నా ఉన్నా కూడా దయచేసి మీరు కొట్లాడద్దు. మీకు అన్యాయం జరిగింది, వాడు జరిగిండు, లేకుంటే గెట్టు ఒడ్డు నరికిండు, ఊళ్ళో కూర్చోండి. లేదంటే నా దగ్గర రండి, పోలీస్ స్టేషన్ రండి. నా నుంచి కాకుండా నేను పై అధికారులకు వాళ్ళ దగ్గర చేస్తాం. ఆఫీసర్ల సహకారం తీసుకొని మీ సమస్య పరిష్కారం మార్గం ఆలోచన చేస్తా. కానీ దయచేసి మీరు ఎవరు కొట్లాడుకోండి. అదొకటి. రెండవది, ఇప్పుడు ఊళ్ళో మొత్తం